జీవో పాస్ చేయనిస్తలేరు, బిల్లు జీవో కాదు లాంగ్ టర్మ్ బిల్లు పాస్ కావాలి, గవర్నర్ గారు సంతకం పెట్టు, దట్ ఈస్ కరెక్ట్ మెథడ్. ప్లస్ 50% మాత్రమే లిమిటేషన్ ఉండాలనే చట్టం రాజ్యాంగంలో లేదు. లేదు కాబట్టి నువ్వు ఈడబ్ల్యూఎస్ కింద 10% ఇచ్చినావు, జనరల్ కేటగిరీ అని పెడుతున్నావు లంబడి కొడక. ఆ జనరల్ కేటగిరీలో మొత్తం 90% ఆఫ్ జనరల్ కేటగిరీ ఎవడు తీసుకుంటున్నాడు? బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఆ జనరల్ కేటగిరీలో. అంటే అర్థమైంది, ఆ 50% జనరల్ కేటగిరీ నువ్వు చెప్తుంది అగ్రకులాలకు రిజర్వేషన్, అది కాదు అయితే చూపెట్టు. హైకోర్టు జడ్జిలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? సుప్రీంకోర్టు జడ్జిలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? మేము చదువుకోలే, అమెరికాలో మాస్టర్ చేసే శక్తి మాకున్నది, మేము చదువుకోలే. అంబేద్కర్ గారి చదివిన పుస్తకాలు ఎన్ని అగ్రకుల ఎంతో చదివిన అంబేద్కర్ గారితో పోలిస్తే చదువు అనేది సరస్వతి ఓన్లీ బాపనానికి చదువు చెప్తుంది, ఈ శాలవానికి సాకలానికి మంగళానికి చెప్పని చెప్పిందారా నీ బాపని సరస్వతి దేవి? ఎక్కడ్రా అంబేద్కర్ గారికి ఉన్న నాలెడ్జ్, అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలు అది అర్థం చేసుకునే తెలివి కూడా నీ చాగంటి లంబడి కొడుకు లేదు. చిన్న చేరుగానికి ఆయన రాసిన పుస్తకంలో ఒక అక్షరం కూడా అర్థం చేసుకునే స్థాయి లేదు. మరి ఆ దళితునికి అంత నాలెడ్జ్ మీ బాపన సరస్వతి ఇచ్చిందారా? అంటే నాలెడ్జ్ కి ఈ కులం వానికే నాలెడ్జ్ ఉంటది, ఈ కులం వానికి ఉండదని ఉండదు. చదువుకుంటే ఎవరికైనా వస్తుంది.